కథలో చెప్పంటారా? ఒక మనిషి అంట, అట్లా కాదు, ఒక రాజకుమారుని బంధించి మిద్ది పైన పెట్టారంట. ఆ రాజకుమారుడు పైన ఉండి సహాయం చేయండి రా, సహాయం చేయండి రా, సహాయం చేయండి అని అడుగుతా ఉంటే ఎవరు కనబడతలేదంట. మధ్యలో ఒకడు కనబడ్డాడంట, అటు ఇటు తిరుగుతూ ఉన్నాడంట. రాజకుమారుడు ఎంతసేపు పిలిచినా చూడట్లేదంట. ఆయన చేతుకున్న బంగారం గాజు తీసి పైనుండి వేసాడంట. ఈయన ముందు పైనుండి పడిన వెంటనే కింద బంగారం గాజని ఇంకా కిందే తిరుగుతున్నాడంట. ఇంకో చేతిలో ఉంటాయి, ఇంకో చేతిలో తీసి కిందకి వేసాడంట. మళ్ళీ చూసి అని కింద చూసుకుంటున్నాడంట. ఈయన ఎంతసేపు పిలిచినా పైకి చూడట్లేదు, కానీ కిందే చూసుకుంటూ చేతిలో ఉన్న ఉంగరం తీసి కిందకి వేసాడంట. ఇంకో ఉంగరం వేసాడంట. ఎప్పటికీ పైకి చూడట్లేదు, కిందకే చూస్తున్నాడంట. చివరికి ఏం చేశాడు తెలుసా? పక్కన ఒక బండ ఉంటే తీసి పైకి వేసాడంట. తల మీద దబ్బని పడాడంట. అప్పుడు పైకి చూశాడంట. కొంతమంది దేవుడు దీవెనలు ఇస్తూ ఉంటే గుర్తెరగరు. దేవుడు మేలు చేస్తూ ఉంటే ఒక దెబ్బేస్తే అప్పుడు దేవాడు గుర్తొస్తాడు. అందుకని సమస్యలు వస్తే దేవుడు జ్ఞాపకం వస్తాడంట. యు సీ, గాడ్ వాంట్స్ థ్యాంక్ఫుల్ పీపుల్. దేవా, నేనేమై ఉన్నానో నిన్ను బట్టి ప్రభా, నాకు కలిగిందంతా నిన్ను బట్టి ప్రభా, నేను అనుభవించేది నిన్ను బట్టి ప్రభా. గుర్తెరిగి స్తుతి. నువ్వు థ్యాంక్స్ చెప్పినప్పుడు, వెన్ యు ఆర్ గ్రేట్ఫుల్, దేవుడు ఏం చేస్తాడు?